ఈ వీడియోలో బైనరీ ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్ ఏమేమి ఉంటాయనేది చూద్దాం. ట్రీ ట్రావర్సల్ అంటే ఏంటంటే ట్రీలోని ఎవ్రీ ఎలిమెంట్ని విజిట్ చేయటం. ఆ విజిట్ చేయటంలో మనం ఏమేమి టెక్నిక్స్ని ఫాలో అవ్వచ్చు అనేది చూస్తే మనకి 3 టెక్నిక్స్ ఉంటాయి. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్, ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. ఓకే, అవి ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. ఇక్కడ ఒక సింపుల్ బైనరీ ట్రీని ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఏ అనే ఒక రూట్ ఎలిమెంట్ ఉంది, దీనికి 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బి అనేది ఒకటి, తర్వాత సి అనేది ఒకటి. ఓకే, సో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఏ విధంగా ఉంటుందంటే, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్లో ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీని విజిట్ చేస్తాం, తర్వాత రూట్ ఎలిమెంట్ని విజిట్ చేస్తాం, తర్వాత రైట్ సబ్ ట్రీని విజిట్ చేస్తాం. ఓకే, సో ఈ బైనరీ ట్రీ కనుక మనం తీసుకుంటే ఏ అనేది రూట్ ఎలిమెంట్, లెఫ్ట్ సబ్ ట్రీ అంటే ఈ బి అనే ఎలిమెంట్ ఉన్న పార్ట్, అట్లానే రైట్ సబ్ ట్రీ అంటే సి అనే ఎలిమెంట్ ఉన్న పార్ట్. సో దీనికి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఏ విధంగా ఉంటుంది, లెఫ్ట్ సబ్ ట్రీ అంటే బి అనేది ఫస్ట్ విజిట్ అవుతుంది, తర్వాత రూట్ ఎలిమెంట్ ఏంటి ఏ అనేది రూట్ ఎలిమెంట్, తర్వాత రైట్ సబ్ ట్రీ ఏంటి సి అనేది రైట్ సబ్ ట్రీ. ఓకే, సో ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. ఓకే, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటంటే ఫస్ట్ రూట్ ఎలిమెంట్ని విజిట్ చేస్తాము, తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీని, తర్వాత రైట్ సబ్ ట్రీని విజిట్ చేస్తాం. సో ఇదే బైనరీ ట్రీ తీసుకుంటే రూట్ ఎలిమెంట్ ఏంటి ఏ, సో ఏ అనేదాన్ని ఫస్ట్ విజిట్ చేస్తాము, తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీ అంటే బి అనేదాన్ని, తర్వాత రైట్ సబ్ ట్రీ అంటే సి అనే ఎలిమెంట్ని తర్వాత విజిట్ చేస్తాం. సో ఇది ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. నెక్స్ట్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటి, ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీని విజిట్ చేస్తాము, తర్వాత రైట్ సబ్ ట్రీని విజిట్ చేస్తాము, తర్వాత రూట్ ఎలిమెంట్ని విజిట్ చేస్తాం. ఓకే, సో ఈ బైనరీ ట్రీని కనుక తీసుకుంటే లెఫ్ట్ సబ్ ట్రీ అంటే బి అనేది, తర్వాత రైట్ సబ్ ట్రీ అంటే సి అనేది, తర్వాత రూట్ ఎలిమెంట్ అంటే ఏ. సో ఇది పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అనేసి చెప్తాం. ఇంకొంచెం కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఓకే, ఇప్పుడు బి అనే దానికి 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకుందాం, డి అనేది ఒకటి, తర్వాత ఈ అనేది ఒకటి. ఓకే, ఇప్పుడు ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చూద్దాం. ఇన్ ఆర్డర్ అంటే లెఫ్ట్ సబ్ ట్రీ, తర్వాత రూట్, తర్వాత రైట్. సో ఇక్కడ రూట్ అనేది ఏంటి ఏ అనేది రూట్. సో లెఫ్ట్ సబ్ ట్రీ ఏమవుతుంది, ఈ పార్ట్ వరకు మనకి లెఫ్ట్ సబ్ ట్రీ అవుతుంది, దీన్ని విజిట్ చేయాలి. ఓకే, అగైన్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. ఇన్ ఆర్డర్ అంటే మళ్ళీ లెఫ్ట్, రూట్, రైట్. సో లెఫ్ట్ అంటే డి, రూట్ అంటే ఇక్కడ బి, తర్వాత రైట్ అంటే ఈ. కాబట్టి డి బి ఈ. ఓకే, దీంతో ఈ లెఫ్ట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రూట్ ఎలిమెంట్ ఏంటి ఏ, సో ఏ. నెక్స్ట్ రైట్ ఎలిమెంట్ ఏంటి, రైట్ సైడ్ ఉన్నది సి అనే సింగిల్ ఎలిమెంట్ ఉంది, సో అది. సో ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. నెక్స్ట్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. ప్రీ ఆర్డర్లో ఫస్ట్ ఏంటి రూట్ని విజిట్ చేయాలి. రూట్ ఏంటి మనకి ఇక్కడ ఏ అనేది రూట్. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సబ్ ట్రీ. లెఫ్ట్ సబ్ ట్రీ వచ్చేసరికి అగైన్ ప్రీ ఆర్డర్. ప్రీ ఆర్డర్ అంటే అగైన్ రూట్ విజిట్ చేయాలి, తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్. కాబట్టి బి, తర్వాత డి, తర్వాత ఈ. దాంతో ఈ లెఫ్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రైట్. రైట్ అంటే ఏంటి ఈ సి. సో ఇది ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. నెక్స్ట్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్లో లెఫ్ట్, రైట్, రూట్. ఓకే, లెఫ్ట్ అంటే లెఫ్ట్ సబ్ ట్రీ. సో ఈ లెఫ్ట్ సబ్ ట్రీలో అగైన్ పోస్ట్ ఆర్డర్. పోస్ట్ ఆర్డర్ అంటే లెఫ్ట్ అంటే డి, తర్వాత రైట్ అంటే ఈ, తర్వాత రూట్ అంటే బి. సో డి ఈ బి. ఓకే, దాంతో ఈ లెఫ్ట్ కంప్లీట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ రైట్. రైట్ అంటే ఏంటి ఇక్కడ సి. నెక్స్ట్ రూట్. రూట్ అంటే ఏంటి ఏ. ఓకే, సో ఇది పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. ఏ విధంగా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాము జావా కోడ్లో అనేది ఇక్కడ ఇస్తాను చూడండి. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్లో చూడండి, ఫాలోయింగ్ ఆర్ ద స్టెప్స్
ఫర్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. ఫస్ట్ స్టెప్ ఏంటో చూడండి, ట్రావర్స్ ద నోడ్స్ లెఫ్ట్ సబ్ ట్రీ విజిట్ చేయాలి. తర్వాత నోడ్, ఆ రూట్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేయాలి. తర్వాత నోడ్ యొక్క రైట్ సబ్ ట్రీని విజిట్ చేయాలి. ఓకే, సో జావా కోడ్ ఏ విధంగా రాస్తామంటే ఇన్ ఆర్డర్ అనే ఫంక్షన్ ఉంటుంది, దానికి ఆ రూట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆర్గ్యుమెంట్ లాగా పంపిస్తాం. ఓకే, పంపించిన తర్వాత ఇఫ్ అది కనుక ఆర్గ్యుమెంట్ కనుక నాట్ ఈక్వల్ టు నల్ అయితే అగైన్ దాని లెఫ్ట్ చైల్డ్ విజిట్ చేస్తాము. తర్వాత ఆ రూట్ ఎలిమెంట్ని డిస్ప్లే చేస్తాము. రైట్ సబ్ ట్రీని మళ్ళీ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేస్తాం మనం. సో ఫస్ట్ ఏం చేయాలి, నోట్స్ లెఫ్ట్ సబ్ ట్రీ అంటే ఈ పార్ట్. ఓకే, ఈ పార్ట్ని మనం విజిట్ చేసేటప్పుడు అగైన్ లెఫ్ట్ సబ్ ట్రీ అంటే ఈ పార్ట్, తర్వాత రూట్ ఎలిమెంట్, తర్వాత రైట్ సబ్ ట్రీ. సో దీంట్లో మళ్ళీ ఇన్ ఆర్డర్ అంటే లెఫ్ట్, రూట్, రైట్. సో హెచ్ డి ఐ, నెక్స్ట్ బి, నెక్స్ట్ ఈ. దాంతో ఈ పార్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏ, నెక్స్ట్ రైట్ సబ్ ట్రీ అంటే ఇది. దీంట్లో అగైన్ లెఫ్ట్, రూట్, రైట్. సో ఎఫ్ సి జి. ఓకే, ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. ఓకే, ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు వీడియోలో బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటో చూసాం. బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏం చెప్పుకున్నాం, ఏ ఎలిమెంట్కి అయినా సరే దాని లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని దానికంటే చిన్నగా ఉండాలి, రైట్ సబ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని దానికంటే పెద్దగా ఉండాలి. సపోజ్ ఇక్కడ 23 అనే ఎలిమెంట్ తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ 12 అని తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ 6 అని తీసుకుంటున్నా, ఇక్కడ 15 అని తీసుకుంటున్నా. అట్లానే ఇక్కడ 47 అని తీసుకుంటున్నా, ఇక్కడ 26 తీసుకున్నా, ఇక్కడ 50 అని తీసుకున్నా. ఓకే, సో ఈ బైనరీ సెర్చ్ ట్రీ అవుతుందా? అవుతుంది. ఎందుకని ఏ ఎలిమెంట్ తీసుకున్నా దాని లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని దానికంటే చిన్నగా ఉన్నాయి, రైట్ సబ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని దానికంటే పెద్దగా ఉన్నాయి. దీనికి గనక మనం ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ కనుక చేస్తే, ఇన్ ఆర్డర్ అంటే ఏంటి, లెఫ్ట్, రూట్, రైట్. సో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ లెఫ్ట్ అంటే ఇది ఈ పార్ట్. దీంట్లో అగైన్ లెఫ్ట్ అంటే 6, రూట్ అంటే 12, రైట్ అంటే 15 అగైన్. సో ఈ లెఫ్ట్ వరకు అయిపోయింది. నెక్స్ట్ రూట్ అంటే 23. నెక్స్ట్ రైట్ అంటే ఈ మొత్తం. సో దీంట్లో మళ్ళీ లెఫ్ట్ అంటే 26, రూట్ అంటే 47, రైట్ అంటే 50. సో ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. ఎప్పుడైనా సరే మనం బైనరీ సెర్చ్ ట్రీకి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ కనుక మనం చేస్తే అసెండింగ్ ఆర్డర్లో సార్టెడ్ లిస్ట్ 6, 12, 15, 23, 26, 47, 50. ఓకే, ఈ విధంగా మనకి సార్టెడ్ లిస్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ మనం నాట్ ఈక్వల్ టు నల్ అయితేనే ఇది చేసాం. నాట్ ఈక్వల్ టు నల్ అంటే దాని మీనింగ్ ఏంటి, సపోజ్ ఇక్కడ హెచ్ అనేది ఉంది, హెచ్ అనే దాని యొక్క నోడ్ ఏ విధంగా ఉంటుంది, హెచ్ అనేది ఇట్లా ఉంటుంది. తర్వాత దీని లెఫ్ట్ దగ్గర నల్ ఉంటుంది, తర్వాత రైట్ దగ్గర కూడా నల్ ఉంటుంది. ఓకే, సో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఏంటి, మనకి లెఫ్ట్ సబ్ ట్రీని విజిట్ చేయాలి. సో లెఫ్ట్ సబ్ ట్రీని విజిట్ చేసినప్పుడు ఏంటి, ఈ నల్ అనే దాన్ని ఆర్గ్యుమెంట్గా పంపిస్తాం ఇక్కడ. ఓకే, నల్ అనేది ఆర్గ్యుమెంట్గా పంపించినప్పుడు మనకి ఏదైనా ఎలిమెంట్ని మనం డిస్ప్లే చేస్తామో చెయ్యం. అందుకోసం ఈ నల్ కానప్పుడు మాత్రమే లెఫ్ట్ చైల్డ్ని ఆర్గ్యుమెంట్గా పంపించి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేస్తాము. తర్వాత రూట్ ఎలిమెంట్ డిస్ప్లే చేస్తాము. తర్వాత రైట్ చైల్డ్ని ఆర్గ్యుమెంట్గా పంపించి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అనేది చేస్తాం. ఓకే, ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. సిమిలర్గా మనకి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ ఏ విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ. ఓకే, ఇన్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ ఆఫ్ ఏ బైనరీ ట్రీ డేటా విల్ బి విజిటెడ్ ఫస్ట్, దెన్ లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ విల్ బి విజిటెడ్. ఓకే, ఫస్ట్ రూట్ ఎలిమెంట్ విజిట్ చేస్తాము, తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీ, తర్వాత రైట్ సబ్ ట్రీని విజిట్ చేస్తాం. ఓకే, ఈ లెఫ్ట్ సబ్ ట్రీని విజిట్ చేసేటప్పుడు అగైన్ రూట్ ఎలిమెంట్ని ఫస్ట్ విజిట్ చేస్తాము, తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీ,
తర్వాత రైట్ సబ్ ట్రీని విజిట్ చేస్తాము. ఓకే, సో కోడ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. లోకల్ రూట్ నాట్ ఈక్వల్ నల్ అయినప్పుడు ఫస్ట్ ఆ డేటాని డిస్ప్లే చేస్తాము రూట్ ఎలిమెంట్ని. తర్వాత లెఫ్ట్ చైల్డ్ని ఆర్గ్యుమెంట్కి పంపించి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ చేస్తాము. తర్వాత రైట్ చైల్డ్ని ఆర్గ్యుమెంట్కి పంపించి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అనేది చేస్తాం. ఓకే, సో ఈ ట్రీకి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ప్రీ ఆర్డర్ ట్రావర్స్లో మనకేంటి, ఫస్ట్ రూట్ ఎలిమెంట్, తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీ, తర్వాత రైట్ సబ్ ట్రీ. ఓకే, సో ఇక్కడ రూట్ ఎలిమెంట్ ఏంటి, ఏ. సో ఏ అనేది ఫస్ట్. తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీ అంటే ఈ మొత్తం. ఈ మొత్తంలో రూట్ ఎలిమెంట్ ఏంటి, బి. మళ్ళీ లెఫ్ట్ సబ్ ట్రీ అంటే ఇంతవరకు. ఓకే, దీంట్లో అగైన్ రూట్ ఎలిమెంట్ డి, లెఫ్ట్ సబ్ ట్రీ అంటే హెచ్, రైట్ సబ్ ట్రీ అంటే ఐ. సో ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ రైట్ అంటే ఈ. ఓకే, దీంతో ఈ లెఫ్ట్ వరకు అయిపోయింది. తర్వాత రైట్ అంటే సిఎఫ్జి ఉన్న ఈ సబ్ ట్రీ. దీంట్లో అగైన్ రూట్ సి వస్తుంది. తర్వాత లెఫ్ట్ అంటే ఎఫ్, రైట్ అంటేనేమో జి. ఓకే, సో ఎప్పుడైనా సరే ఫస్ట్ రూట్ ఎలిమెంట్ విజిట్ చేస్తాం. సో ఇక్కడ ఏ అనేది విజిట్ చేస్తాం, తర్వాత ఈ సబ్ ట్రీలో బి అనేది ఫస్ట్ విజిట్ చేస్తాం, తర్వాత ఈ సబ్ ట్రీలో డి అనేది విజిట్ చేస్తాం, హెచ్ఐ. నెక్స్ట్ ఈ. తర్వాత ఈ రైట్ సబ్ ట్రీలో సి అనేది ఫస్ట్ విజిట్ చేస్తాం, తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీ అంటే ఎఫ్, తర్వాత జి. ఓకే, ఇది ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. నెక్స్ట్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ చూద్దాం. అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ ఆఫ్ ఎ బైనరీ ట్రీ ఆఫ్టర్ విజిటింగ్ లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ డేటా విల్ బి విజిటెడ్. రూట్ అనేది ఎప్పుడు విజిట్ చేస్తామంట, ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీని విజిట్ చేస్తాము, తర్వాత రైట్ సబ్ ట్రీని విజిట్ చేస్తాము, తర్వాత రూట్ ఎలిమెంట్ని విజిట్ చేస్తాము. సో ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీ. లెఫ్ట్ సబ్ ట్రీలో కూడా అగైన్ లెఫ్ట్ సబ్ ట్రీని ఫస్ట్ విజిట్ చేస్తాము, తర్వాత రైట్ సబ్ ట్రీ, తర్వాత రూట్ ఎలిమెంట్. అంటే ఏమొస్తుంది, దీంట్లో కూడా అగైన్ ఫస్ట్ లెఫ్ట్ అంటే హెచ్, తర్వాత రైట్ అంటే ఐ, తర్వాత రూట్ అంటే డి. దీంతో ఈ లెఫ్ట్ అయిపోయింది. నెక్స్ట్ రైట్ అంటేనేమో ఈ, రూట్ అంటేనేమో బి. దీంతో ఈ లెఫ్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రైట్లో లెఫ్ట్ రైట్ రూట్. లెఫ్ట్ అంటేనేమో బి, ఎఫ్, రైట్ అంటేనేమో జి, రూట్ అంటేనేమో సి. సో దీంతో ఈ రైట్ అయిపోయింది. సో లాస్ట్లో ఈ రూట్ ఏ. ఓకే, సో ఇది పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ ఆఫ్ దిస్ పర్టికులర్ బైనరీ ట్రీ. ఓకే, సో దీంట్లో కూడా మనకి రూట్ ఎలిమెంట్ నాట్ ఈక్వల్ నల్ అయినప్పుడు పోస్ట్ ఆర్డర్ ఆఫ్ లెఫ్ట్ చైల్డ్ని రూట్ ఎలిమెంట్గా ఒక ఆర్గ్యుమెంట్ లాగా పంపిస్తాం పోస్ట్ ఆర్డర్ అనే ఇదే ఫంక్షన్కి. ఓకే, అగైన్ రైట్ చైల్డ్ని ఆర్గ్యుమెంట్గా మళ్ళీ ఇదే ఫంక్షన్ కాల్ చేస్తాం, తర్వాత రూట్ ఎలిమెంట్ని డిస్ప్లే చేస్తాం. ఇది పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. ఓకే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, తర్వాత దీనికి బి అనే ఒక చైల్డ్, సి అనే ఇంకొక చైల్డ్. నెక్స్ట్ బి అనే దానికి లెఫ్ట్ చైల్డ్ లేదు, రైట్ చైల్డ్ డి అనేది పెడుతున్నా, సి అనే దానికి ఈ అనేది ఒకటి పెడుతున్నా, తర్వాత ఎఫ్ జి. ఓకే, ఈ విధంగా పెట్టాం. ఈ విధంగా పెట్టినప్పుడు ఫస్ట్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్లో మనకి లెఫ్ట్ ఫస్ట్ వస్తుంది, తర్వాత రూట్ ఎలిమెంట్, తర్వాత రైట్ సబ్ ట్రీ. ఓకే, చూద్దాం. సో లెఫ్ట్ అంటే ఇది మొత్తం. ఓకే, ఈ మొత్తంలో లెఫ్ట్ ఏమైనా ఉందా, లేదు. నెక్స్ట్ రూట్ అంటే బి, సో బి, తర్వాత రైట్ అంటే డి. ఓకే, దీంతో ఈ లెఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత రూట్ అంటే ఏ. నెక్స్ట్ రైట్ అంటే ఇది మొత్తం. ఈ మొత్తంలో అగైన్ లెఫ్ట్ అంటే ఇది. సో దీంట్లో అగైన్ లెఫ్ట్ అంటే ఎఫ్, రూట్ అంటే ఈ, రైట్ అంటే జి. ఓకే, తర్వాత రూట్ అంటే సి, తర్వాత సికి రైట్ ఏమైనా ఉందా చైల్డ్, లేదు. కాబట్టి ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. ఓకే, నెక్స్ట్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. ప్రీ ఆర్డర్లో ఫస్ట్ రూట్ ఎలిమెంట్ని, తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీని, తర్వాత రైట్ సబ్ ట్రీని విజిట్ చేస్తాం. ఓకే,
సో రూట్ ఎలిమెంట్ అంటే ఏ, తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీ అంటే ఇది ఈ పార్ట్. ఓకే, దీంట్లో రూట్ ఎలిమెంట్ అంటే బి, లెఫ్ట్ అంటే ఏం లేదు అక్కడ, రైట్ అంటే డి. ఓకే, సో దీంతో మనకి ఈ రూట్ అయిపోయింది, లెఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పార్ట్ రైట్. దీంట్లో వచ్చేసరికి అగైన్ రూట్ అంటే సి, లెఫ్ట్ అంటే ఈ సబ్ ట్రీ. ఓకే, ఈ సబ్ ట్రీలో మళ్ళీ రూట్ అంటే ఈ, లెఫ్ట్ అంటే ఎఫ్, రైట్ అంటే జి. ఓకే, సో దీని తర్వాత సికి రైట్ ఏమైనా ఉందా, లేదు, కాబట్టి ఇది ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. నెక్స్ట్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్లో, ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీ, తర్వాత రైట్ సబ్ ట్రీ, తర్వాత రూట్ ఎలిమెంట్. ఓకే, లెఫ్ట్ అంటే ఈ పార్ట్లో అగైన్ లెఫ్ట్ ఏమి లేదు, రైట్ అంటేనేమో డి, రూట్ అంటేనేమో బి. సో దాంతో లెఫ్ట్ అయిపోయింది. నెక్స్ట్ రైట్ అంటే ఈ పార్ట్. ఓకే, ఈ పార్ట్లో అగైన్ లెఫ్ట్ అంటే ఈఎఫ్జి ఉన్న ఏరియా. ఓకే, సో దాంట్లో మళ్ళీ లెఫ్ట్ రైట్ రూట్ అంటే ఎఫ్ జి ఈ. ఓకే, నెక్స్ట్ సికి రైట్ ఉందా, లేదు, రూట్ అంటే సి. ఓకే, సో దాంతో లెఫ్ట్ రైట్ అయిపోయినాయి, రూట్ అంటే ఏ. ఓకే, ఇది పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. సో ఇవి 3 డిఫరెంట్ ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్. ఓకే, ట్రావర్సల్ టెక్నిక్స్ ఎందుకు యూజ్ చేస్తా అంటే మనకి బైనరీ ట్రీలో ఎలిమెంట్స్ అన్నిటిని విజిట్ చేయడానికి మనం ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్స్ని యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ.